జెర్సీ, ఇంగ్లాండ్ ఇలా యూరోపియన్ కంట్రీస్ నుంచి గ్రూప్స్ ఫామ్ అయ్యి దీన్ని ఒక మెషిన్ లాగా టేకప్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. రాము గారు, ఏంటి ఇవాళ రేపు కూటమి బ్రహ్మాండమైన అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. సరే, ఏదో ఇల్లు అలగ్గానే పండగ కాదనే ఒక సామెత మనం చెప్పుకుంటాం. అధికారంలోకి రాగానే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి? ఒకటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, రాష్ట్ర ట్రెజరీ, తర్వాత అప్పుల కుప్ప, వీటన్నిటినీ సెట్ చేసుకుంటూ ముందు మన రాజధానిని ఇదిగో బాబు అని క్లారిటీ ఇచ్చి అక్కడి నుంచి ఇంకొక్కొక్క వర్గానికి, ఒక్కొక్క వెనుకబడిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. రాము గారు, ప్రభుత్వం ముందు ఏం చెప్తారు? ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అందరూ బలంగా ఒకప్పుడు వైసీపీ మీద అందరూ బలంగా మాట్లాడిన వాళ్ళే అధికార పార్టీ యొక్క పొరపాటు ఉంటే ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విషయాలు గట్టిగా నిలబడ్డ వాళ్ళందరూ కూడా మనకు మా చలసాని శ్రీనివాసరావు ఆయన న్యూట్రల్, ఆయన పార్టీతో సంబంధం లేదు. వరకు ఈ రాష్ట్రానికి మంచి జరగాలని తప్పలేదు. కానీ మా చలసాని గారి కోరిక లాగా మా బీజేపీకి ఎందుకు వస్తుంది దగ్గర బాధ తెలియలేదు. మా చలసాని గారి అంటే మా ప్రత్యేక హోదా ఇవ్వలేదని పడిపోతుంది. కొబ్బరికాయలు కొడతాను నాకేమీ లేదండి, అంత గట్టుతా కదా. ఇప్పుడు ఏదో ఇస్తే 1000 కొబ్బరికాయలు కొడతాను, నా చేత్తోనే కొడతాను రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను నేను. ఇంకేమీ లేదు రాము గారు. ఏం లేదు సార్. మంచి రిజల్ట్ వల్ల ఇది జగన్ అతని చేతులారా చేసుకోలేదు. అంటే నేనేమంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యం కలిగిన ప్రజలు. అంత చైతన్యం కలిగిన ప్రజలు కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఎందుకు రకరకాల విభజనలు గురవుతున్నారు. అది కొంచెం బాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 10-15 సంవత్సరాలు తేడా పడింది. తింటే తిన్నారు మాకు పెట్టండి, తిననోడు ఎవడండి, కేసులు లేని ఎవరికండి, మన ప్రజలే అంటారు. ఇవి నేను కొన్నిసార్లు వింటున్నాం. చాలా తప్పు. ఎవరు తప్పు చేసినా ఖండించడం మన బాధ్యత. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ రోజు వచ్చి మాట్లాడుకుంటాం. తండ్రి బతుకున్న రోజున ఈ రోజున పబ్లిక్ వచ్చి పనిచేశారా? తండ్రి శ్రమ ఆడ పెట్టుకుని సంతకాలు పెట్టించారు. ఇతను ముఖ్యమంత్రి అవ్వాలి, ఇతను పార్టీ పెట్టేయలేడు, ఇతని మీద కేసు, సిబిఐ ఈడీ కేసు. ఏ రాష్ట్రంలో ప్రజలను యాక్సెప్ట్ చేస్తారా? ఇన్ని కేసులు ఉన్న వ్యక్తులను ఒక నాయకుడికి యాక్సెప్ట్ చేస్తారా? మనం యాక్సెప్ట్ చేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసి అతను ఆలోచన చేశాడని ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం. ఏమైనా అర్థం ఉందా? కూర్చున్న గాడి లేపి తల్లించుకున్నా అంటే అట్లా ఉంది మనం చేసేది. ఈ ఆలోచన ముందు ఉండాలి. మనం ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం, ఎవరిని లీడర్షిప్ గా చూస్తున్నాం, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకోకపోతే చాలా ప్రమాదం. ఇప్పటికీ చాలా ఎంత ఘోరం. అంటే మీరు అనేది అంటే పూర్తి ఆలోచన లేకుండా ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది అని చెప్తున్నారు, అంతేనా? అవకాశం ఇవ్వటం అనే అవకాశం ఇవ్వటం కాదండి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు అవకాశాన్ని? ఎవరికి ఇస్తున్నావు మనం అవకాశాన్ని? నా 1000 కోట్ల స్కామ్ ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తుంది. ఆలోచన ఉండద్దు ప్రజలకి. ఏం చేసినా మా ఊరు మా రెడ్డి గారా, ఏం చేసినా మా ప్రభు బిడ్డ, ఏం చేసినా మా కడపూడా, ఏంటండి భాష మా రాజశేఖర రెడ్డి బిడ్డ, ఏంటండి ఇదంతా? ఎట్టిపోతుంది? ఆ తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు అంతే, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయాల్సిందే. నీ క్వశ్చన్ చేస్తాను. అంటే నేనేమంటున్నానంటే అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాం. అంత అయిపోయింది, బూడిద. ఈ రోజున ఎవడు కూర్చున్న మొన్న కిరీటమే అది. ఒక్క రోజు ప్రభుత్వాన్ని నడపలేము. అన్ని పెట్టేసాడు తాకట్లు ఆయన. ఇక అయిపోయి ప్రజలు భూమి మీద పడ్డారు. చట్టం కాదు సార్. ఏ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పుకుంటాడు ఆ చట్టం తెచ్చగా మీకు అప్పులేము అని చెప్పని. లేకపోతే 6 ఎలక్షన్స్ ముందు ఎవరు తేడా చట్టాలని. అది నేనేమంటానంటే ప్రజలు ఇప్పటికైనా అందరూ కలు తెరిచారు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో తనకేం ఉచితంతో చూసుకోవాలా. ఆయన మొదటి నుంచి ఒకటే మాట చెప్పాడు, రాష్ట్రం గాడిలో పడాలా, ఈ రాష్ట్రం పాడైపోతుంది, ప్రజాస్వామ్యం గాడి తప్పుతుంది, మనం వెళ్తున్న విధానం కరెక్ట్ కాదు, ఇది మనం ఓట్లు చేరనివ్వకూడదు, రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేషనల్ పార్టీ కూడా కేంద్రంలో అధికారం కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే రాము గారు, మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆయన 2014 నుంచి చూస్తే ఒకటి, ఆయన సమాజంలో జరుగుతున్న అన్యాయాన్నో లేకపోతే సామాన్యులు జరుగుతున్న వీటినో సహించలేక కొంత ఆవేశం పూరితమైన మనిషి. మొదట్లో కొంత దాన్ని సరిగ్గా పొలిటికల్గా ఒక కన్స్ట్రక్టివ్ వేలోకి మొదట్లో తీసుకెళ్ళడానికి కొంత ఇబ్బంది పడ్డా, ఒక 4 ఏళ్ల నుంచి మాత్రం హీ వాజ్ వెరీ క్లియర్. అంటే నా పర్సనల్ అబ్జర్వేషను, అంటే ఎలా దీన్ని తీసుకెళ్తే అంటే ఓట్లు సీట్లు కాదు. ఎప్పుడైతే ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారో దాన్ని ఇంకా విశ్లేషించుకున్నారు. అంటే ప్రజల మనస్తత్వాన్ని,
మైండ్ సెట్స్ని స్టేట్లో ఏం చేయాలి అనే దాన్ని క్లియర్గా అవగతం చేసుకునే ఈ స్ట్రాటజీతో వెళ్ళి ఇవాళ ఈ రిజల్ట్ తెచ్చుకోగలుగుతున్నారు అనిపిస్తోంది. రాము గారు మాట్లాడదాం. ఇంకా ఒక్కసారి వైసీపీ లీడ్లో ఉన్న, అంటే మిగతావన్నీ కూటమి లీడ్లో ఉంది, వైసీపీ ఎక్కడెక్కడ లీడ్లో ఉందో ఒకసారి క్విక్గా చూసేద్దాం. మంత్రాలయం, ఆలూరు, గుంతకల్లు, మడకశిర, పుట్టపర్తి,